హాయ్ గైస్, వెల్కమ్ టు మహేశ్వరి కార్తిక్ బ్లాగ్స్. ఇవాళ మన ఇంట్లో పెద్దలకు బియ్యం ఇస్తున్నాం, ఆ బ్లాగ్ చేస్తున్నాం. అండ్ ఇంతవరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా మీరు అందరు ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. దీంతో ఈ వీడియో వేరే వాళ్ళకి రీచ్ అవడం జరుగుతుంది మీ వల్ల, చిన్న లైక్ అండ్ కమెంట్ వల్ల. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్, కొత్తగా ఎవరైతే ఛానల్కి వచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మహేశ్వరి కార్తిక్ బ్లాగ్స్. ఓం దేవ్యాదింద ప్రాణాన్ని వివాహం ముక్కు పట్టుకుని ప్రాణాయం చేయండి. ఓం భో ఓం భోం ఓం దచ్చ ఓం దశాదం ప్రసాద్ ఉమాబోధ్యదేన సర్వం బ్రహ్మవరం మమానుకోండేమానసవార్త वेद्यं दर्पयामि वायामि आत्मदर्पयामि वादः आत्मदर्पयामि सात्मदर्पयामि आत्मदर्पयामि उपदारिकस्नानमावश्यमे भवस्नानम ओर्यादमयन सेवजदोयक्षसायदा आपोद्रादासुद्धाय संकल्पामि स्नानदरुद्धा आत्मदर्पयामि वस्त्रमागस्नान अन्यथा जनस्ना पुजमानाचन्द्रार्तवेन हिरण्याभ्यस्तानोदसम श्री महागणाधिपतिनो सृज्यति श्रीमीश्वरेन्द्रभूतान तावभयसंधान्दारयामि आयनदेवरायण दुर्वारं दुष्मे अद्रास्मरे गान्धर्वसभावे अलङ्काराध्यमे अक्षरान्दर्पाद्रादुनादि कुङ्कुमावलेवनसुगन्धा सुवर्णद्रव्यान्तर्पामि अदाव स्वयपूजयामि वनस्पतिर्वर्धपै नानां खेत्रगामकैः सर्वदेवानां ध्रुवोऽयं प्रज्ञतां ध्रुवमाग्रापयामि वनस्पतिर्वर्धपै नानां खेत्रगामकैः सर्वदेवानां ध्रुवोऽयं प्रत्यक्षं दर्शयामि ध्रुवदीपानुरुद्धा आधुन्यं समर्पयामि नैवेद्य ॐ भूर्भुवः यावदुरयं भगवान् श्रीयागानं प्रचोदयात् सत्यं निर्वञ्चामि अमृतसं देस्वाहा श्री महागणाधिपते नमो श्राद्धे ब्रह्मावलनारिकेलवल कदरे वलवेद्य समर्पयामि दशेजुपनि ओम प्रथमाय महाद्वितीयानोदयामयुद्धर्मः पंचमाय मातां भवदर्पयामि ओग्रदन महाकाय गुरुसूर्यं प्रभा निर्विघ्नं कुरुमेव सर्वकाले सर्वदा अधा मङ्गलेन अघोरेभ्यो घोरेभ्यो घोरघोरदेभ्यः सर्वेभ्यो सर्वधर्मेभ्यो नमस्तेऽस्तु रुद्ररूपेभ्यः यज्ञवादुन्दो पूर्णदादि మెల్లగంట చేయి పప్ప. కర్పూర మంగళాన్ని దర్శయామి నిరానంద ఆత్మని కళ్ళకదుకొని నమస్కారామి. అమ్మ హారతి తీసుకున్నాం. అన్న భోలాంత భక్తాయామాదేభ్యో బ్రాహ్మణేభ్యో నానాగోత్రేభ్య నానాభ్య శ్రీ లక్ష్మీ నారాయణ ఉమామహేశ్వర ఆద్యానాగర మంత్ర భాగయ తిలోగణమః లక్ష్మీబాయి లక్ష్మీబాయి తిలోగణమః సత్యపాలు తిలోగణమః విద్యావతి తిలోగణమః రమేష్ తిలోగణమః కమలమ్మ తిలోగణమః వెంకటాచలం తిలోగణమః నరహరి తిలోగణమః అరుంధతి తిలోగణమః నారాయణ తిలోగణమః సత్యవతి తిలోగణమః నరహరి తిలోగణమః రాములు తిలోగణమః ముకుంద తిలోగణమః ఎక్కలేనోళ్ళకు బాయిల పడ్డోళ్ళకు చెరువుల పడ్డోళ్ళకు కుంటల పడ్డోళ్ళకు రోడ్డు మీద పోయిన వాళ్ళకు ప్రమాదాల్లో మరణించిన వారికి అందరికి తిలోదకాలు వదిలేసి లేచి కాసుని మూలకేసి మీ పెద్దలందరూ కాసులు ఉన్నట్టుగా నమస్కారం చేసి ఉప్పు కూర కాయ సల్ల సమరు కాశీలోన గయలోన వటావృక్షం చెట్టు కింద పెద్దల పేరు మీద సీదాలిస్తే గనక ఏ పుణ్యఫలము కలుగునో ఆ పుణ్యఫలము కలగజేసి మేలు చేసి మా పెద్దలందరినీ దీవించరా. మహాపుణ్యం శుక్రసౌఖ్యంశాంతిరాహోరాధ్యం నేడు పెద్దల పేరు మీద సీదాలిస్తే గనక మాకు మా ఇష్టమైన బంధువులకు స్నేహితులకు భోజనానికి సెలవు ఇప్పించరా. ప్రసాదం నోట్లేసుకో కిరాణమ్మ అందరూ వచ్చి బొట్టు పెట్టించుకోండి. చెట్లు
నేను ఇప్పుడు మీకు మా ఇంట్లో జరిగే స్పెషల్ మెనూ చూపిస్తాను చూడండి. ఇవి ఆలు బజ్జీ, బెండకాయ ఫ్రై విత్ పల్లి నా ఫేవరెట్, ఇది చాలా బాగుంటుంది. ఇందాక చూపించిన గ్యారెలు, మినప వడలు చాలా మంచిగా ఉంటాయి. ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. ఇది హల్వా చాలా మంచిగా అయింది వాళ్ళ టేస్ట్ అయితే. ఇది పూరి అండ్ కింద కూడా చాలా స్పెషల్ ఉంది, చల్లచారు అంటారు దీన్ని, మంచిగా ఉంటుంది బజ్జీలు వేసుకొని తింటే. పక్కన మిర్చీలు ఉన్నాయి, ఇంకా టమాటా చట్నీ చాలా మంచిగా ఉన్నాయి. అసలు సూపర్ మెనూ ఇవాళ. ఇది మిర్చికా సాలన్. మిర్చికా సాలన్ తర్వాత అందరికి నచ్చే మా ఇంట్లో ఫేవరెట్ డిష్ ఇది, మిర్చి విత్ స్టఫ్డ్ ఇమ్లీతో ఉంటుంది. ఇది పకోడీ, కింద బోండాలు, దాని కింద అసలు సాంబార్ ఎంత సూపర్ టేస్ట్ అయిందంటే సూపర్. అసలు తిన్న వాళ్ళు అసలు తినుకుంటూనే ఉన్నారు. సాంబార్ చాలా మంచిగా ఉంది. ఇప్పుడు మీరు చూడొచ్చు మా మదర్ దీపం పెడుతుంది, మంచిగా డెకరేట్ చేసి పూలు అండ్ పండ్లతో మంచిగా డెకరేట్ చేసినాం. నైవేద్యం కూడా రెడీ ఉన్నది. దీపాలు అయితే వెలిగిస్తున్నాం. ఏది ఏమైనా సరే పితృపక్షాలలో మా పెద్దలకు బియ్యం వేయడం మాత్రం మా ఇంట్లో జరిగే సాంప్రదాయం చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను. చాలా మంచిగా గ్రాండ్ గా చేస్తాం మేమైతే. మా చుట్టాలందరినీ పిలిచి భోజనం పెట్టి చాలా మంచిగా అనిపిస్తుంది మాకు. ఒక రోజు ఇప్పుడు మా తాతయ్య వాళ్ళ చెల్లెపిల్లలు వచ్చిండ్రండి, వాళ్ళందరికి మా తాతయ్య మామయ్య అవుతారు. అందరూ మా అత్తపల్లి మామ మంచిగా ప్రేమతో వస్తారు. ఎవ్రీ ఇయర్ మేము పిలుస్తాం వాళ్ళందరినీ కూడా. ఇప్పుడు మేము పెట్టిన ధూప్ స్టిక్ కి అయిపోయిందండి. దాని మీద కొంచెం పొగొచ్చేలాగా సాంబ్రాణి ఇస్తాము. వేసి కొంచెం 3 సార్లు శాఖ పోసి మా మనసులో కోరిక కోరుకుంటాము. మా పెద్దలకు కోరుకొని మంచిగా మొక్కుంటాం. ఇప్పుడు మా ఫాదర్ అదే చేస్తున్నారు, మా తల్లిదండ్రులకు మొక్కుంటున్నాడు. అలా మా ఫాదర్ కూడా చాలా ఇష్టం అండి ఇది చేయడం. ఇది ఇయర్లీ వన్స్ మా పేరెంట్స్ ని మంచిగా తలుచుకుంటారు అని ఫీల్ అవుతారు. ఇప్పుడు మా ఫాదర్ వాళ్ళ సిస్టర్ ఉందండి, ఉషా ఆమె పేరు, మా అత్త అవుతుంది. తను కూడా మొక్కుంటుంది. అది ఒకరి తర్వాత ఒకరు అట్లనే మెల్లమెల్లగా వచ్చి మొక్కుంటారు. మా మామ అయిన ప్రేమ్ కుమార్. ఇప్పుడు మహేశ్వరి మొక్కుంటుందండి. మహేశ్వరి కూడా ఈ ప్రోగ్రామ్ అంటే చాలా ఇష్టం. ఇది 3rd ఇయర్ తన మ్యారేజ్ తర్వాత ఇక్కడ చేయడం. తను కూడా ఎవ్రీ ఇయర్ చాలా పొద్దున్నే లేచి మంచిగా అన్ని అరేంజ్మెంట్స్ హెల్ప్ చేస్తూ చాలా మంచిగా మమ్మీకి హెల్ప్ఫుల్ ఉంటుందండి. ఇప్పుడు నెక్స్ట్ ఆవుకు మేము నైవేద్యం పెట్టడానికి వెళ్తున్నాము. ఆవుకు పెట్టినాకనే తింటాం, అది మా ఇంట్లో సాంప్రదాయం. ఆవుకు బొట్టు పెట్టి కాళ్ళు కడిగి కాళ్ళకు కూడా బొట్టు పెడతాము. ఈ ఆవు అయితే చాలా తేజ్ ఉన్నది. ఇట్లా అంటే పొడవనిక పైనకి వస్తుంది. అట్టి పండ్లు తినిపించినాక జర శాంతించింది.
కానీ చాలా ఫ్యూరియస్ ఉన్నది ఆవు అయితే. ఇప్పుడు మనం చూడొచ్చు మా డాడీ మెల్లమెల్లగా అన్ని పెడుతున్నారు. హల్వాతోని పూరీలు, మిర్చీలు, మొత్తం గ్యారెలు, మేము ఏమేమి తింటో ప్రతి ఒక్కటి ఆవుకు మేము సమర్పించుకుంటాం. ఇక్కడ ఆవు తిన్నాకనే మేము సాటిస్ఫైడ్ అవుతాం. ఇప్పుడు ఆవుకు పెట్టి వచ్చిన తర్వాత ఇక దండం పెట్టుకొని అందులో నుంచి మా డాడీ కొంచెం తింటాడు. తర్వాత ఇంట్లో ఒక్కరు కొంచెం కొంచెం తింటారు. అందులో నుంచి తిన్న తర్వాత మేమైతే మా లంచ్ స్టార్ట్ చేస్తాము. ఒకరి తర్వాత ఒకరు అందరు తింటూనే ఉంటారు. పెద్దలు చిన్నలు అందరు కలిసి మాట్లాడుకుంటా మంచిగా, చాలా మంచిగా అనిపిస్తుంది. ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా నాకైతే చాలా ఇష్టం ఇట్లా గెట్ టుగెదర్స్ అవ్వడం మా ఫ్యామిలీలో. మా కజిన్ అయినా టింకన్న తను కూడా ఫుడ్ లవరే. సో అడుగుతున్నాం ఎట్లా అయినా ఇవాళ మెను చెప్పండి మీ రివ్యూ అంటే బాగుందని రిప్లై ఇచ్చిండు. సాటిస్ఫైడ్ మేమైతే. మహేశ్వరి అయితే సైలెంట్ గా తినేస్తుంది. అండ్ ఇప్పుడు తేజం గుర్తుపడతారు కదా మా కోడలు, మహేశ్వరి వాళ్ళు వదినాయమే స్వప్నక్క. ఇప్పుడైతే మా అక్క బావ వాళ్ళు వచ్చినారు. వాళ్ళు కూడా మొక్కుంటారు మా తాత నానికి. మా కోడలు అనేక కూడా మొక్కుంటుంది ముద్దుగా, చాలా మంచిగా. తిరు మా బామ్మడిది బాలకృష్ణ అండ్ వాళ్ళ కొడుకు శ్రీనాథ్. కర్రీస్ ఎట్లున్నాయంటే చాలా బాగున్నాయి అంటున్నాడు. మంచిగా తింటున్నారు. ఇప్పుడు ఫంక్షన్ ఒక దిక్కు అయితే పిల్లల సెలబ్రేషన్ ఒక దిక్కు. డాన్స్ ఆడుకుంటా ఎగురుకుంటా వీళ్ళ ఎంజాయ్మెంట్ వీళ్ళకే ఉంటుంది. చూడండి ఇప్పుడు ఎంత మంచిగా అల్లరి చేస్తున్నారు. గాయత్రి జమ్ అనేక ఫుల్ ఎక్సర్సైజ్ బాడీ. చాలు అనేక చాలు చాలు మళ్ళీ నీవే పడింది అనుకో. ఇది అనేక